సెక్స్ ర్యాకెట్ మీద జరుగుతూ ఉన్న చర్చ, దాని తర్వాత పరిణామాలు, ఆ చర్చ జరగకుండా అడ్డుకుంటూ జరుగుతూ ఉన్న ప్రయత్నాలు అన్నీ కూడా గత 3 రోజులుగా శాసనసభ్యుని చూస్తూ ఉన్న ప్రజలందరికీ కూడా బాగా అర్థమైన పరిస్థితి అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో సెక్స్ ర్యాకెట్ మీద చర్చ జరగకుండా చూసుకునేందుకు చివరి అటెంప్ట్గా ఈ టాపిక్ డైవర్ట్ చేసేందుకు చివరికి రోజమ్మను సైతం అధికారం లేకపోయినా కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి కూడా మనమంతా కూడా చూసాం. ఇక ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని నేను అడిగేదల్లా ఒకటే అధ్యక్ష, మీ నిర్ణయాన్ని పునఃసమీక్షించి మీరు రోజమ్మ మీద వేసిన ఈ సస్పెన్షన్ను ఏదైతే రూల్స్ ప్రకారం లేదో ఆ సస్పెన్షన్ను మీరు పునఃసమీక్షించి రివోక్ చేసేట్టుగా అయితే we will continue in this house అధ్యక్ష. అదర్వైజ్ యాజ్ ఎ మార్క్ ఆఫ్ ప్రొటెస్ట్ సెక్స్ ర్యాకెట్ మీద చర్చను టాపిక్ను డైవర్ట్ చేసేందుకు జరుగుతూ ఉన్న కుయుక్తులకు నిరసనగా ఎంటైర్ అపోజిషన్ ఉండేది ఇక్కడ ఉండేది రెండు పార్టీల అధ్యక్ష, ప్రతిపక్షం, అధికార పక్షం, ప్రతిపక్షం. బీజేపీ వాళ్ళు తెలుగుదేశం కండువాలు వేసుకొని అటువైపునే సగం కండువాలు వేసుకొని అటువైపునే ఉన్నారు కాబట్టి ఇక మిగిలింది అధికార పక్షం, ప్రతిపక్షం. ది ఎంటైర్ ప్రతిపక్షంలో ఉన్న మేమంతా కూడా we will boycott this house for this entire session. మీరు రివోక్ చేస్తామా మీరు రివోక్ చేయరా అనేది that is the only answer what we seek of you. అధ్యక్ష, ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. మాకు అధికారం ఉంది కదా కాబట్టి మేము ఏమైనా చేస్తామనే ధోరణిలో పోతే మాత్రం శాసనసభలో స్పీకర్ అధికారాలకు కూడా పరిమితులు ఉన్నాయని, నిర్ణయాన్ని సమీక్షించవచ్చని రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ చెబుతుంది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లోని 7వ నిబంధన ఇదే విషయం గట్టిగా కూడా చెప్తుంది. కాబట్టి we will also resort to the court also అధ్యక్ష. కాబట్టి దయచేసి ఈ ఒక్క విషయం మీద మీరు క్లారిటీ ఇవ్వండి. మేము రివోక్ చేయము, మేము ఇదే స్టాండర్డ్ తీసుకుంటాం, సెక్స్ ర్యాకెట్ చర్చ ఇక జరగనివ్వము అనే కార్యక్రమంలో మీరు జరిగేటట్టుగా అయితే మాత్రం all of us will boycott. Up to you అధ్యక్ష. నిన్న చాలా క్లియర్గా 340 రూల్ను చదివి వినిపించాం అధ్యక్ష. చదివి వినిపించినప్పటికీ కూడా దాంట్లో క్లియర్గా ఆ అధికారం లేదు అని ఉన్నప్పటికీ కూడా రూల్స్లో వెరీ క్లియర్గా బ్లాక్ అండ్ వైట్లో మెన్షన్ చేసి ఉన్నప్పటికీ కూడా ఆ రూల్స్తో మాకు సంబంధం లేదు అని మనకున్న ఐ వుడ్ సే రాదర్ అహంకార ధోరణితో ఈ మాదిరిగా ప్రవర్తించే పరిస్థితి ఇవాళ వస్తూ ఉంది అధ్యక్ష. అందుకనే ఇంతకు ముందే కూడా నేను మాట్లాడక ముందు విష్ణుకుమార్ రాజు గారు నేను మొదట మాట్లాడిన తర్వాత ఆ తర్వాత ఆయన కూడా మాట్లాడినప్పుడు కూడా ప్రజలు చూశారు ఏ రకంగా విష్ణుకుమార్ రాజు గారు కూడా తెలుగుదేశం వైపున ఏ రకంగా ఎంత బలంగా మాట్లాడాడు అనేది, ఏ రకంగా విజయవాడలో జరిగిన సెక్స్ స్కామ్ను రాష్ట్ర వ్యాప్తంగా అందరి వడ్డీ వ్యాపారస్తుల మీద దాడులు చేసి అందరు వడ్డీ వ్యాపారస్తుల మీద దాడి చేసి ఏదో సాదాసీదా ఒక వడ్డీ వ్యాపారానికి సంబంధించిన సాదాసీదా కార్యక్రమం కింద దీన్ని ప్రొజెక్ట్ చేసే కార్యక్రమం ఏ మాదిరిగా జరుగుతూ ఉందన్నది ఇంతకుముందు విష్ణుకుమార్ రాజు గారు కూడా చేసిన ప్రయత్నంలో అది క్లియర్ కట్గా కూడా అర్థమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదే రకంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే మొన్న మాట్లాడినప్పుడు నిర్భయ సెక్షన్లు పెడతాము, ఆ సెక్షన్లు పెడతాము, ఈ సెక్షన్లు పెడతాము అని చెప్పి ఇక్కడైతే పెద్ద మాటలు మాట్లాడి ఆ తర్వాత ఇదే ఎమ్మెల్సీ అన్నకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించే పరిస్థితిలో ఇవాళ వ్యవస్థ తయారైపోయిందని అంటే, స్టేషన్ బెయిల్ ఇవ్వడం అంటే దాని అర్థం ఏమిటంటే అంతకన్నా ఇంకా దారుణం ఉండదు. స్టేషన్ బెయిల్ ఇచ్చే పరిస్థితుల్లో కేసు సెక్షన్లు నమోదు చేశారు అని అంటే ఇంతకన్నా దారుణం. ఈ విషయంలో అధ్యక్ష ఒక్క నిమిషం లెట్ మీ జస్ట్ కంప్లీట్. ఈ విషయంలో అధ్యక్ష నేను ఒక్కడినే మాట్లాడాను అధ్యక్ష కాస్తో కూస్తూ. ఈ విషయంలో చర్చ జరగాలి. ఇంకా మా శాసనసభ్యులు కూడా చాలామంది ఈ టాపిక్ మీద మాట్లాడే పరిస్థితి మిమ్మల్ని అడిగాము. రోజమ్మ దగ్గర నుంచి, కల్పనమ్మ దగ్గర నుంచి, కొడాల నాని దగ్గర నుంచి ఇంకా చాలామంది ఈ టాపిక్ మీద చర్చలో మాట్లాడాలని చెప్పి మాట్లాడాల్సిన అవసరం ఉంది అని కూడా చెప్పడం జరిగింది. కేవలం నా ఒక్కంతోనే కాస్తో కూస్తో మాట్లాడించి ఇంకా అయిపోయింది అని చెప్పే పరిస్థితిలోకి సభ రావడం, కేవలం ఇది ఇంత పెద్ద ఇష్యూను ఈ రకంగా హషప్ చేసే కార్యక్రమం చేయడం ఎక్కడ జరగదు కూడా అధ్యక్ష. దీనికి నిజంగా మేము ప్రొటెస్ట్ చేస్తా
మీరు నిజంగా మీరు చర్చ జరపముది ఈ విషయం మీద అనేటట్టుగా అయితే చెప్పండి, మేము వెళ్ళిపోతామని చెప్తా ఉన్నాం. ఎందుకు అనవసరంగా వాళ్ళకు తిట్టడం వీళ్ళకు తిట్టడం ఎందుకు అధ్యక్ష? ఒకరు మాట్లాడితే 10 మంది మైకులు ఇస్తారు, 10 మంది తిడతా పోతారు. ఎందుకు అనవసరంగా? ఏదో మీరు చెప్పండి, లేదు ఇది రివోక్ చేయము, ఇది ఇలాగనే పడుతుంది, మేము వెళ్ళిపోతాం. ఇంకెందుకు అధ్యక్ష? ఇంకా ఈ టాపిక్ మీద ఇంతకన్నా ఇంకా ఎక్కువ చర్చ జరపడం వల్ల కూడా లాభం లేదు అధ్యక్ష. ఎందుకనంటే బీఏసీలో జరుగుతూ ఉన్న బీఏసీలో జరిగినది కూడా చెప్పడానికి కూడా మా ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తే అది కూడా బీఏసీలో జరిగింది కూడా అబద్ధాలు చెప్పి ఈ రకంగా మా మీదనే అబాండాలు వేసే కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు ఇంతకన్నా ఇంకా వేరే దారుణం ఏది ఉండదు. ఇంతకన్నా ఇంకా అసలు దారుణం ఏది ఉండదు అధ్యక్ష. ఇక మీరు ఈ సెక్స్ ర్యాకెట్ మీద చర్చ కొనసాగించరు అని చెప్పి చాలా క్లియర్ కట్గా మీరు చెప్తా ఉన్న పరిస్థితుల్లో సస్పెన్షన్ మీరు రివోక్ చేయము అని చెప్పి చాలా క్లియర్ కట్గా కూడా మీరు చెప్తా ఉన్న పరిస్థితిలో మీ అందరికీ కూడా సెలవు, ప్రజలు చూస్తూ ఉన్నారని మాత్రం మర్చిపోదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు హౌస్లో ప్రతిపక్షంగా మీరు ఉండడం మంచిది.